నమస్తే. జగిత్యాల వేదికగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రీఎంట్రీ ఇవ్వబోతున్నారని ఒక చర్చ జరుగుతుంది. 1,00,000 మందితో జగిత్యాలలో మాజీ మంత్రి జీవన్ రెడ్డి బీఆర్ఎస్లో చేరబోతున్నారు. సో ఈ నేపథ్యంలోనే జీవన్ రెడ్డి కొన్ని వ్యాఖ్యలు చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద. ఇది కాంగ్రెస్ పార్టీ అనుకుంటున్నారా, లేకపోతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అనుకుంటున్నారంటూ ఒక వ్యక్తిగత కామెంట్ చేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. రైట్ నౌ మరోవైపు ఇక బీఆర్ఎస్ కాస్త టీఆర్ఎస్ గా మార్చే ఆలోచనలో ఉన్నామంటూ ఈ మధ్య కాలంలో కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు కూడా కొంత చర్చనీయాంశంగా మారుతున్నాయి. అండ్ దీంతో పాటు మంత్రి సీతక్కకు సంబంధించి ఒక 30 కోట్ల స్కామ్ జరిగింది అంగన్వాడీ ఫోన్లలో అంటూ కూడా బీఆర్ఎస్ నేతలు కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు ఒక లేఖ ద్వారా. సో ఈ అన్ని అంశాల గురించి డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు కాంగ్రెస్ పార్టీ టీపీసీ జనరల్ సెక్రటరీ గజ్జల కాంతం అన్న నమస్తే. సో మొదటగా జీవన్ రెడ్డి గురించి మాట్లాడదాము. సో జీవన్ రెడ్డికి ఏ లోటు లేదు. జీవన్ రెడ్డికి అన్ని విధాలుగా మేము గౌరవం ఇచ్చినాం, మర్యాద ఇచ్చినాం, బీఫామ్లు ఇచ్చినాం, ఆయనకు పదవులు ఇచ్చినామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తా ఉన్నారు. బట్ జీవన్ రెడ్డి మాత్రం ఖచ్చితంగా ప్రజలు కేసీఆర్ మళ్ళీ అధికారంలోకి రావాలని కోరుకుంటా ఉన్నారు. రేవంత్ రెడ్డి వద్దు, మాకు కేసీఆర్ కావాలని పిలుస్తా ఉన్నారు. సో అందుకే నేను ఆయన దగ్గరికి పోయినా, నన్ను అన్నా అని పిలుస్తాడు, దేవుడే మన ఇద్దరిని కలిపినట్టు కూడా జీవన్ రెడ్డి మధ్య కాలంలో మాట్లాడినటువంటి వ్యాఖ్యలు. కాంగ్రెస్ పార్టీని ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మార్చిండు. కనీసం ఎమ్మెల్యేలకు కూడా టైం ఇవ్వట్లేదు కలవరికి అనేది జీవన్ రెడ్డి వ్యాఖ్యలు. ఏం చెప్తారు ఒక కాంగ్రెస్ పార్టీ నేతగా? అవగాహన లేని మాటలు మాట్లాడి 77 ఏళ్ళు వచ్చినాయి. సిగ్గు లజ్జ ఉండని ఫస్ట్ నీకు జీవన్ రెడ్డి, నీకు ఎందుకంటే నీకు మర్యాద, నీ వయసుకు మర్యాద ఇద్దామన్నా కానీ సిగ్గు లేని మాటలు మాట్లాడుతున్నావు. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కాంగ్రెస్ కార్యకర్తలు, చైర్మన్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, సంఘాలు, సంఘ నాయకులు, దళితులు, దళిత సంఘాలు, బీసీ సంఘాల నాయకులు, ఉద్యోగులు, ఉద్యోగ సంఘాలు అందరినీ కూడా ఎప్పుడు టైం అంటే అప్పుడు కలిసి మాట్లాడి వాళ్ళ పరిస్థితులు ఏందో తెలుసుకొని వాళ్ళ సాధక బాధకాలు తెలుసుకొని వెంటనే వాళ్ళకి పరిష్కారం చూపిస్తున్నాడు. అది ఓపెన్ కనపడుతుంది. సీఎం గారు ఇప్పుడు నువ్వు కేసీఆర్ నీ దొర దగ్గర పోయి దొర కాళ్ళు మొక్కటానికి దొర దగ్గర పనిచేయడానికి పోయినావు కదా. ఆ దొర 10 ఏళ్ళల్లా ఏ సంఘ నాయకులను కలవాలి, ఏ దళిత నాయకులను కలవాలి, ఏ బీసీ నాయకులను కలవాలి, ఎమ్మెల్యేలను కలవాలి, చివరికి మంత్రులను కూడా కలవాలి. నువ్వు ఎట్లా మాట్లాడుతున్నావా? ఎందుకు మాట్లాడుతావు? రాజకీయాల్లో రాజకీయ సాంప్రదాయం ఒక పద్ధతి ప్రకారం మాట్లాడు. చదువుకున్నోడివి, నీ ఏజ్, నీ వయస్సు 77 సంవత్సరాలు. అబద్ధాలు చెప్పకు. రాజకీయాల్లో జర నీతి నిజాయితీగా మాట్లాడు. ఎందుకు ఎవరికి ఎందుకు మాట్లాడుతున్నావు? అట్లాంటి మాటలు మాట్లాడితే కరెక్ట్ కాదు. అవును, కాంగ్రెస్ పార్టీ నీకేం అన్యాయం చేసింది? 42 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ పెట్టిన దీక్ష మీద బతికినోడివి. ఇంకా నీకేం ఏం చేయమంటున్నావు? 42 సంవత్సరాలలో 14 సార్లు నీకే టికెట్ ఇచ్చింది. 14 సార్లు నీకు టికెట్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ నీకు టికెట్ ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీకి నువ్వేం చేయలే, కాంగ్రెస్ పార్టీ నీకు చేసింది. 14 సార్లలో 14 సార్లు నీకు టికెట్ ఇస్తే 6 సార్లు గెలిచినావు. 3 సార్లు ఎంపీ టికెట్లు ఇచ్చింది, 11 సార్లు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది, ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చింది నీకు కాంగ్రెస్ పార్టీ. నిన్ను 14 సార్ల టికెట్ ఇస్తే 6 సార్లు నువ్వు గెలిచినావు. నీవు కాంగ్రెస్ పార్టీ మూలంగా 2 సార్ల మంత్రి అయ్యావు రాష్ట్రంలో. నీ గుర్తు చేస్తా, 2 సార్లు మంత్రి అయ్యావు, ఎమ్మెల్సీ అయ్యావు. ఎమ్మెల్సీ ఉండంగా ఎమ్మెల్యేకి పోటీ చేసినావు జగిత్యాల్లో. ఎమ్మెల్సీ ఉండంగా ఎంపీగా పోటీ చేసినావు. ఇవన్నీ మర్చిపోయి మాట్లాడద్దు. మర్చిపోకుండా నీకు 77 సంవత్సరాలు వచ్చేదాకా కాంగ్రెస్ పార్టీ టికెట్ తెచ్చుకుంటే వచ్చింది. నీవు బాగా స్వార్థపరుడివి, నీలో మొత్తం విషం ఉంది. ఇయాలో నీకు నీ 42 సంవత్సరాల జీవితంలో ఎప్పుడన్నా నీ జగిత్యాల కాన్స్టిట్యూషన్ కార్యకర్తలకు మున్సిపల్ చైర్మన్ చేసినావా? జడిపి చైర్మన్ చేసినావా? 2 సార్లు మంత్రి ఉన్నావు రాష్ట్రంలో. రాష్ట్రంలో మంత్రిగా ఉన్నప్పుడు ఏమైనా నామినేటెడ్ పోస్టులు ఇప్పించినవా?
జగిత్యాల కాన్స్టిట్యూన్సీలో కానీ జగిత్యాల జిల్లాలో కానీ ఉమ్, జగిత్యాల ప్రాంతంలో ఎవరికన్నా నామినేటెడ్ పోస్టులు ఇప్పించడమా, ఎవరికన్నా మున్సిపల్ చైర్మన్ చేసినవా, ఎవరైనా జడ్పీ చైర్మన్ చేసినవా, ఎవరైనా ఎంపీ గెలిపించినవా నువ్వు? ఇప్పుడు మరి నువ్వు ఏం చేయలేదు కదా. ఇప్పుడు జీవన్ ఎందుకు మాట్లాడుతున్నావు నువ్వు? జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరితే కాంగ్రెస్ కి ఏం మైనస్ కాదంటారా? మైనస్ కాదు, ఉమ్, బ్రహ్మాండంగా కాంగ్రెస్ ఉన్న కార్యకర్తలందరికీ విముక్తి అయినరు, ఉమ్, విముక్తి అయినరు అంటున్నా. ఈయన మూలంగా కాంగ్రెస్ పార్టీ కొరగలేదయ్యా ఏమి, మీకు అర్థం కావడం లే. ఉమ్, కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీ మూలంగా అయిన బాగుపడ్డాడు తప్ప కాంగ్రెస్ పార్టీకి అయినా ఏం చేయలేదు. ఎందుకు అని అంటున్నంటే ఇలా కార్యకర్తలు నష్టపోయారు అక్కడ జగిత్యాల కాన్స్టిట్యూన్సీలో. కానీ అక్కడ క్యాడర్ ని అక్కడ లీడర్షిప్ ని కాపాడింది జీవన్ రెడ్డి కదా. 40 ఏళ్ళు కాంగ్రెస్ ఉనికిని కాపాడింది జీవన్ రెడ్డి కదా. కాంగ్రెస్ కార్యకర్త 42 ఏళ్ల నుంచి వెళ్ళి పనిచేస్తున్న కాంగ్రెస్ కార్యకర్తలకు ఇదేం చేయలేదు అంటున్నా. ఉమ్, కాంగ్రెస్ కార్యకర్తలకు ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ రాజకీయంగా కానీ అక్కడ ఎదగనీయలేదు జీవన్ రెడ్డి గారు. ఇంకోటి ఆల్టర్నేట్గా తయారు కానీయలేదు జగిత్యాల కాన్స్టిట్యూన్సీలో, జగిత్యాల జిల్లాలో. ఇది వాస్తవం. ఉమ్, ఇయ్యలో ఒక్కరి పేరు చెప్పాను, ఇగో నేను ఫలాన్ని జడిపి చైర్మన్ చేసిన, ఫలాని మున్సిపల్ చైర్మన్ అవకాశం వస్తే వాళ్ళ తమ్ముని చేసిండు అక్కడ తప్ప ఇంకోళ్ళు ఇయ్యలే. పోనీ జిల్లాలో ఉమ్మడి జిల్లా ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఆ కమిటీలో ఎవరినన్నా జగిత్యాల కాన్స్టిట్యూన్సీ పెట్టిండా, జిల్లా కమిటీలో స్థానం కల్పించిండా? కల్పించలే. అదేవిధంగా పిసిసి కమిటీలో, రాష్ట్ర కమిటీలో కాంగ్రెస్ పార్టీలో ఎవరికన్నా వాళ్ళ జగిత్యాల కాన్స్టిట్యూన్సీ వేరే వాళ్ళకి అవకాశం కల్పించిండ్రా? వాళ్ళ ఇంట్లోనే 5గురు, ఉమ్, కోడలు, మరదలు, తమ్ముడు వాళ్ళ ఇంట్లోనే పిసిసి కమిటీలో ఉన్నా, జిల్లా కమిటీలో ఉన్నా వాళ్ళ ఇంట్లోనే తప్ప బీసీలకు కానీ, ఎస్సీలకు కానీ, ఎస్టీలకు కానీ, రెడ్లకు కానీ ఎవరికన్నా అవకాశం కల్పిస్తే చెప్పానండి. ఇప్పుడు గజలగంధ గారు అక్కడ వైశ్యులకు కానీ మీరేమో మీ వర్షన్ ఇట్లా చెప్తా ఉన్నారు, కానీ మీ పార్టీలోనే వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి సీనియర్ నేత జగ్గారెడ్డి లాంటి వాళ్ళేమో ఏఐసిసి నేతలు ఒకసారి ఆలోచన చేస్తే బాగుండు, జీవన్ రెడ్డి గారిని కాపాడుకుంటే బాగుండు అనేటువంటి ఒక స్టేట్మెంట్ కూడా ఒకటేనండి. జీవన్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీ ఎన్ని ఏళ్ళు అని చేసింది, అయిన మూలంగా ఏ కార్యకర్త బాగుపడలేదని అంటున్నా. జగిత్యాల కాన్స్టిట్యూన్సీలో ఏ కార్యకర్తకు పదవి రాలే కాంగ్రెస్ పార్టీలో చేయనీయలేదు. నేను చెప్పిన వాళ్ళకు టికెట్ లేదు మున్సిపల్ ఎన్నికల్లో కూడా జీవన్ రెడ్డి చెప్పింది కదా. ఎట్టిను మున్సిపల్ ఎన్నికల్లో అది ఆయన చెప్పినా చెప్పకుండా కౌన్సిలర్గా ఖచ్చితంగా నిలబడవలసిందే, అది 100% నిలబడవలసిందే. అయిన బాధ అంతేంది, మళ్ళీ వాళ్ళ తమ్ముడినన్నా మరదలన్నా చైర్మన్ చేద్దామని ఉండే, అది కలవలేదు. కాబట్టి ఆయనకు ఎంత బాగున్నది. వేరే వాళ్ళు కావడం ఆయన ఓర్చుకోడు, వేరే కార్యకర్తలు కావడం ఆయన ఓర్చుకోడు అసలు. ఇది ఆయనకు ఉన్నటువంటి లక్ష్యం. మొన్న మున్సిపల్ ఎన్నికల్లో కూడా ఇది ఎవరికో బీసీలకో, ఎస్సీలకో, ఎస్టీలకో, ఇంకో రెడ్లను చేయాలని కాదు, వాళ్ళ ఇంట్లోని చేయాలని ఆయన బాధ అంతా వాళ్ళ ఇంట్లోని చేయాలి. వేరే వాళ్ళకి అవకాశం కల్పితే వాళ్ళు లీడర్లు అవుతారు అని అది దృష్టి పెట్టుకొని కొన్ని అదంతా అర్థంతం చేసాడు. ఒకటి, నీకు నిజంగానే కాంగ్రెస్ కార్యకర్తలకు ఆటోమేటిక్ సెకండ్ క్యాడర్ను ఎదగాలని ఆలోచన నీకు లేదు, అసలు ఇంకో సెకండ్ క్యాడర్ని ఎదగనీయలేదు. నేను ఒక్కటి అడుగుతున్నా, 2023లో నువ్వు ఎమ్మెల్సీగా ఉన్నావు. ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు ఇంకోరికి ఎమ్మెల్యే టికెట్ ఇప్పించచ్చు కదా, ఇంకో రెడ్డికో బీసీకో ఎవరికన్నా ఒకరికి టికెట్ ఇప్పించచ్చు కదా. మరి నువ్వే ఎమ్మెల్సీ ఉండగా, ఒక పోస్ట్ ఎమ్మెల్సీ పదవి ఉండంగా, శాసన మండలిలో నువ్వు ఉండంగా మళ్ళీ ఎమ్మెల్యేకి ఎందుకు పోటీ చేసినావు నేను అడుగుతున్నా. ఇంకోళ్ళు నువ్వు కాంగ్రెస్ పార్టీ బాగుండాలి, కాంగ్రెస్ పార్టీలో ఇంకో సెకండ్ క్యాడర్ దిగాలి, ఇంకోళ్ళకి అవకాశం కల్పించాలనే ఆలోచన నీకు ఎందుకు రాలేదు? మరి ఎందుకు ఇవ్వలేదని అంటున్నా. ఇవ్వలేదు కదా. అదేవిధంగా 2000 మళ్ళీ అసెంబ్లీ ఎన్నికలు అయిపోయాక మళ్ళీ పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి, ఎమ్మెల్సీ ఉండగా మళ్ళీ నువ్వు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గరికి వచ్చి మళ్ళీ నేను ఎంపీగా పోటీ చేస్తానని చెప్పినావు. మళ్ళీ ఎంపీ టికెట్ తీసుకొని పోయావు. మరి ఎంపీగా ఇంకోళ్ళకి అవకాశం ఇవ్వాలని నాకెందుకు అని అనలేదు? ఓకే, ఎందుకు అనలేదని అంటున్నా. అంటే ఇక ఏ పోస్ట్ వచ్చినా, ఎమ్మెల్యే అయినా, ఎంపీ అయినా, ఎమ్మెల్సీ అయినా అన్నీ నువ్వే అయినాక మరి జగిత్యాల్లో ఆల్టర్నేట్గా మరి ఇంకా వేరే సామాజిక వర్గాలకు అవకాశం రాదు కదా. కొన్ని రెడ్లలో కూడా చాలా మంది కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు కదా, మరి వాళ్ళకు కూడా అవకాశం ఎప్పుడు వస్తుంది? 42 ఏళ్ళు నువ్వు ఒక్కరిని అనుభవించుకుంటున్నావు. మంత్రి పదవులు అనుభవించావు, ఎంపీగా, ఎమ్మెల్యేగా అన్నీ నీకే తీసుకున్నావు తప్ప
ఆల్టర్నేట్గా ఇంకా కార్యకర్తల మీద ఏదో ప్రేమ ఉన్నట్టు యాక్షన్ ఎత్తున ఎందుకు? ఉమ్. ఏ కార్యకర్తకు నువ్వు న్యాయం చేసినావో చెప్పు. ఇప్పుడు ఆయన ఇవన్నీ ఇప్పుడు మొన్న ఆయన మున్సిపల్ ఎన్నికల్లో ఆయన నిలబెట్టిన వాళ్ళు గెలిచారు కదా, ఒక 5-6 మంది గెలిచిన ఇండిపెండెంట్ అభ్యర్థి నిలబెడితే. ఒకటిను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే వాళ్ళు. ఉమ్. నేను కౌన్సిలర్లు అనేటోళ్ళు, కౌన్సిలర్లు సర్పంచ్లు అనేవాళ్ళు ఈయన నిలబెట్టినా నిలబెట్టకుండా వాళ్ళకి సొంతగా పేరునే నిలబడతారు. అది పక్క పెట్టు. ఉమ్. నేను కావాల్సింది చైర్మన్, మున్సిపల్ చైర్మన్లు. ఇప్పుడు కౌన్సిలర్లు ఉన్నారు. కౌన్సిలర్లు ఎవరు ఏమన్నా వాళ్ళు సొంతగా వాడర్లే ఉంటారు కాబట్టి వాళ్ళకి ఆ సొంత ఇమేజ్ని సంపాదించుకొని ప్రజలలో పని చేస్తారు కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా నిలబడతారు. నేను ఆ విషయం మాట్లాడలే. సర్పంచులు ఉండరు. సర్పంచులు గ్రామంలో 10 మంది నిలబడతారు. ఉమ్. అందులో అక్కడ వాడలలో ఆ గ్రామంలో మంచి పేరు న్యాయం చేస్తాడు అనే వారికి వాళ్ళు ఓట్లు ఎత్తారు, వాళ్ళు గెలిపించుకుంటారు. సరే, అది ఎవరు ఇప్పుడు support అవసరం లేదు. జీవన్ రెడ్డి ఏం చెప్తున్నాడు అంటే కాంగ్రెస్ భవిష్యత్ అంతా అంధకారణ్యమే, ఒక పార్టీని ప్రైవేట్ లిమిటెడ్ గా మారుస్తున్నాడు రేవంత్ అంటే రెడ్డి ఇప్పుడు అనేది ఆయన మాట. ఇతను నీకు ఒక్కరికి పదవి రాకపోతే అంధకారణ్యం వచ్చిందా? ఉమ్. నీకు ఒక మాట అడుగుతా. నీకు ఒక్కరికి పోస్ట్ రాకపోతే, నీకు ఒక్కరికి పదవి లేకపోతే, నీకు ఈ 77 ఏళ్ళు నీ వయసు, 42 ఏళ్ళు ఒట్టిగా లేనే లేవు. కాంగ్రెస్ పార్టీ కంటే మరి ఆ రోజు ఇవన్నీ గుర్తుకు రాలేదా? రెండోది, నీవు ఎప్పుడైనా కాంగ్రెస్ పార్టీని మోసినవా? నిన్ను కాంగ్రెస్ పార్టీ మోసింది తప్ప కాంగ్రెస్ పార్టీని ఎప్పుడన్నా మోసినవా? ఇదే జగిత్యాల్లో కొరుట్ల మెట్టిపల్లి ఉన్నది, అక్కడ ఏమన్నా ఎమ్మెల్యేని గెలిపించినవా? బాధ్యత తీసుకున్నావాను? కొన్ని చొప్పదని కాన్స్టిట్యూషన్ ఉన్నది, బాధ్యత తీసుకున్నావా గెలిపిస్తారని? ధర్మపురి ఉన్నది, బాధ్యత తీసుకుని గెలిపించినవా? పార్టీని మోసినవా నువ్వు ఎక్కడన్నా? ఉమ్. ఎక్కడైనా ఇన్ఛార్జిగా పోయి మొత్తం నీవే అక్కడ ప్రచారం చేసి ఎవరైనా గెలిపించినవా? పోనీ పార్టీని ఎప్పుడైనా మీదేసుకొని కార్యకర్తలను ఆదుకున్నావా? ఎప్పుడైనా హైదరాబాద్కి వస్తే గాంధీ భవన్కి వస్తావు. 42 రాజకీయం అంటూ నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నావు, ఎంపీగా ఉన్నావు, ఎమ్మెల్యేగా ఉన్నావు, ఎమ్మెల్సీ ఉన్నావు, మంత్రిగా ఉన్నావు. ఎప్పుడైనా గాంధీ భవన్కి వచ్చి గాంధీ భవన్లో పనిచేస్తున్నారు. 10 ఏళ్ళు అధికారంలో ఉంది కాంగ్రెస్ పార్టీ 2014 నుంచి 23 దాకా. ఎప్పుడైనా కాంగ్రెస్ కార్యకర్తలకు అక్కడ ఉన్నటువంటి ఆఫీసులో పనిచేస్తున్నటువంటి గాంధీ భవన్ ఆఫీసులో పనిచేస్తున్నటువంటి వాళ్ళను మందలిచ్చి మీ సాధక బాధకలు తెలుసుకున్నావా? నువ్వు నాయకుడు ఏమో కదా, ఉమ్. కార్యకర్తలకు ఏమైనా సహకరించినవా? గాంధీ భవన్లో ఉన్నటువంటి కాంగ్రెస్ శ్రేణులు ఉంటే మీకు ఏందయ్యా, ఏం బాధ, ఏం కష్టం, నేను ఉన్నా అని భరోసా ఇచ్చినావా? ఎప్పుడన్నా వాళ్ళకి ఏమైనా సాయం చేసినావా రూపాయి? కాంగ్రెస్ పార్టీ 42 ఏళ్ళు టికెట్ ఇస్తే కాంగ్రెస్ పార్టీ నీకు అన్ని రకాలుగా సహకరించింది తప్ప కాంగ్రెస్ పార్టీకి నువ్వు ఎక్కడ వేయలేదు. కాంగ్రెస్ పార్టీకి నువ్వు సేవ చేసిందంటే చెప్పు. ఒక్కరిని జైత్యల్ కాన్స్టిట్యూన్సీ తప్ప ఎక్కడికన్నా పోయి కాంగ్రెస్ పార్టీ గెలవాలని ఎక్కడన్నా ఇన్ఛార్జిగా తీసుకున్నావు 42 ఏళ్ళల్లో? ఎక్కడన్నా బాధ్యతలు మోసావా? 10 రూపాయలు కాంగ్రెస్ పార్టీ కోసం ఖర్చు పెట్టావా? అది చెప్పు. రెండోది, ఉమ్. కాంగ్రెస్ పార్టీని ఎప్పుడన్నా మీదేసుకొని ఏదన్నా ఇన్ఛార్జిగా పోయి నువ్వే మొత్తం ఖర్చు పెట్టుకుని కాంగ్రెస్ పార్టీకి సేవ చేసినావా? ఉమ్. అది ఒకటి చేయలేదు. చెప్పండి వినండి. ఉమ్. ఇంకొక విషయం, నువ్వు ఎమ్మెల్యేగా 2023లో నీకు ఎమ్మెల్సీగా నిలబడ్డప్పుడు కూడా మా ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు గారు, ఆయన కాంగ్రెస్ రక్తం, కాంగ్రెస్ నమ్మిన బంటు, కాంగ్రెస్ రక్తమైనది. ఆయన ఎమ్మెల్సీగా టికెట్ నీకు ఇస్తే నిన్ను అన్ని తానై ఆయన మెడలని తీసుకొని బాధ్యత అంతా మీద తీసుకొని మొత్తం నిజామాబాద్, కరీంనగర్, జగిత్యాల మొత్తం తిరిగి నిన్ను గెలిపించింది ఎమ్మెల్సీగా మా శ్రీధర్ బాబు గారు. ఇది వాస్తవం కాదా? రెండోది, నీవు ఎమ్మెల్యేగా నిలబడ్డావు 2023లో. ఇదే ముఖ్యమంత్రి గారు నీకు సహకరించిండా లేదా? ఒక్క రూపాయి నీకు పడకుండా, ఒక్క రూపాయి నీకు ఖర్చు కాకుండా పూర్తిగా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే చేసింది. ఎంపీగా పోటీ చేస్తే కూడా ఒక్క రూపాయి నీ మీద బాధ్యత పడకుండా పార్టీ కదా చూసుకున్నది, కాంగ్రెస్ పార్టీ. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే మొత్తం ఖర్చు పెట్టి చూసుకున్నది. ఇంకా నువ్వు కాంగ్రెస్ పార్టీకి సేవ ఎట్లా చేసినట్టు? కాంగ్రెస్ పార్టీకి రూపాయి నువ్వు ఖర్చు ఎట్లా పెట్టినట్టు? ఒక్కటి గుర్తుపెట్టుకోండి, కాంగ్రెస్ పార్టీ మొత్తం నీకే చేసింది. ఏనాడు కూడా జగిత్యాల కాన్స్టిట్యూన్సీ కార్యకర్తల గురించి నువ్వు ఆలోచన చేయలేదు. కానీ ఇప్పుడు అదే కాంగ్రెస్ పార్టీ మీద జీవన్ రెడ్డి కామెంట్ చేస్తున్నాడు. ఈ నెల 20న భారీ బహిరంగ సభ ఉండబోతున్నది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆ సభకు హాజరు కాబోతున్నాడు. 2.5 ఏండ్ల కాంగ్రెస్ వైఫల్యాల మీద ఆ వేదిక మీద నుంచే మాజీ మంత్రి, మాజీ ముఖ్యమంత్రి చీల్చి చెండాడబోతున్నారు అనేది ఒక చర్చ జరుగుతున్నది. సో మీరు సిద్ధంగా ఉన్నారా మాజీ ముఖ్యమంత్రి, మాజీ మంత్రి ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి? ప్రశ్నలకు ఒకడేమో దోపిడిదారు,
ఒకడేమో స్వార్థపరుడు, విషయం కక్కుతాడు. వాళ్ళని తెలంగాణ ప్రజలు అసలు నమ్మరు. జీవన్ రెడ్డి అంటుడికి 14 సార్ల టికెట్ ఇస్తే 6 సార్లనే గెలిచిండు. 6 సార్లనే గెలిచిండు, 8 సార్లు ఓడిపోయాడు. రెండవది మొన్న 2 సార్లు టికెట్ ఇచ్చాడు. ఫస్ట్ నీ జగిత్యాల కాన్స్టిట్యూన్సీ ప్రజలు నిన్ను చీ అని కొట్టేసిండ్రు 2018లో. చీ ఇక నేను వద్దు మాకు అని కొట్టేసిండ్రు. మొన్న 2023లో కూడా అద్దని కొట్టేసిండ్రు. నువ్వు ఎన్ని వేసుకున్నా జగిత్యాల కాన్స్టిట్యూన్సీ ప్రజలు జీవన్ రెడ్డి అంటూ గెలిపియరు. అంత దుర్మార్గుడు అని తెలిసిపోయింది. కార్యకర్తలకు సహకరించాడు, కార్యకర్తలకు సపోర్ట్ చేయలేదు. అసలు ఇక్కడ ఎవరికి కూడా ఏ పోస్టులు రాకుండా చేసిండు, ఎవరిని కూడా ఓర్వలేదు, ఎవరిని కూడా పైకి రాకుండా కార్యకర్తలు చెమట ఓడ్చి పనిచేసిన కాంగ్రెస్ కార్యకర్తలకు ఏనాడు కూడా వాళ్ళను పైకి తీసుకురాలేదు, వాళ్ళకి సపోర్ట్ చేయలేదు. వాళ్ళని అన్ని రకాలుగా వాళ్ళు నష్టపోయి ఉన్నారు జీవన్ రెడ్డి చేయబట్టి. కాంగ్రెస్ పార్టీలో మొత్తము ఆయనకే ఈ కాంగ్రెస్ పార్టీ చేసింది తప్ప కార్యకర్తలకు ఏనాడు కూడా చేయనీయలేదు, ఈయన చేయలేదు. రైట్. ఎందుకంటే ఒక్కటి గుర్తుపెట్టుకోండి, రాష్ట్రంలో ఎలక్షన్లు జరిగినాయి కదా, ఎప్పుడన్నా 10 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీ 10 ఏళ్లలో నువ్వు కేసీఆర్తోని శాసన మండలిలో ఉన్నావు, కేసీఆర్తోని సంబంధాలు పెట్టుకున్నావు టీఆర్ఎస్ పార్టీతోని. 10 ఏళ్లలో నీవు ఇదే కేసీఆర్ దగ్గరికి పోయి దాదాపు 500 కోట్ల పనులు చేయించుకున్నావు కేసీఆర్ దగ్గర 10 ఏళ్ళు. కేసీఆర్ దగ్గర ఇట్లాంటి వాళ్ళు 2-3 ఉన్నారు. కేసీఆర్ కేటీఆర్కు సంబంధాలు పెట్టుకొని పార్టీ సీక్రెట్ విషయాలు కూడా చెప్పిన వాళ్ళు ఒక 2-3 జీవన్ రెడ్డితో సహా ఇంకో 2-3 ఉన్నారు. వీళ్ళు చెంచగిరి పనులు చేసుకుంటూ, ఏజెంట్ పని చేసుకుంటూ, వాళ్ళ పనులు అన్ని 10 ఏళ్లలో కేసీఆర్తో కేటీఆర్తో పనులు తీసుకున్న వాళ్ళు 2-3 ఉన్నారు. వీళ్ళంతా పార్టీకి ద్రోహులు. ఇంకా కూడా వీటి కడమలో కూడా పేరు చెప్పే సమయం వచ్చినప్పుడు చెప్తాను. అటువంటి ద్రోహం చేసినటువంటి పార్టీకి, కాంగ్రెస్ పార్టీకి ద్రోహం చేసినటువంటి జీవన్ రెడ్డి. ఇయర్లో సోనియా గాంధమ్మ, మా రాహుల్ గాంధీ గారు, మా ప్రియాంక గాంధీ గారు, మా మల్లికార్జున ఖార్గే గారు, వాళ్ళ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున పాదయాత్ర చేసి పెద్ద ఎత్తున ఊపు తీసుకొచ్చడం మా రాహుల్ గాంధీ గారు. దాని ఫలితమే తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ అధికారులకు ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ మీద, మంత్రుల మీద, ముఖ్యమంత్రి మీద కూడా ప్రతిపక్షాలు కామెంట్ చేస్తున్నాయి. సో రీసెంట్ గా చూసిన అంగన్వాడీ సెల్ ఫోన్ల పంపిణీలో 30 కోట్ల రూపాయల స్కామ్ జరిగింది. ఈ స్కామ్ వెనక మొత్తం సీతక్క పాత్ర ఉందనేది బీఆర్ఎస్ నేతలు చెప్తా ఉన్నారు. సో బీజేపీకి, ఢిల్లీలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీకి కూడా ఒక లేఖ రాసిరు, ఈ స్కామ్ ని మొత్తం బట్టబయలు చేయాలంటున్నారు. సీతక్క స్కామ్ చేసిందని అనుకోవాలా, అనుకోవద్దా? ఒక ఆదివాసి బిడ్డ అసలు స్కామ్ ఏది, ఆమె నీతి నిజేతుల పర్రాలు చదువుకున్న బిడ్డ, ఆదివాసి బిడ్డ, అస్సలే ఆమె అట్లాంటి పనులు అయ్యేది. బీఆర్ఎస్ వాళ్ళకు ఒక దుర్మార్గులు కేటీఆర్ అంటాడు, కేసీఆర్ హరీష్ రావు ఒక దుర్మార్గులు. రాష్ట్రాన్ని 3 లక్షల కోట్లు దోసుకున్న వాళ్ళు, వాళ్ళ రాష్ట్రాన్ని 8 లక్షల కోట్లు అప్పు చేసిన వాళ్ళు, ఈ రాష్ట్రం మొత్తం 3 లక్షల కోట్లు దోసుకున్నారు. ఆ దోసుకున్న విషయం కేంద్ర ప్రభుత్వానికి, నరేంద్ర మోడీ గారికి కూడా తెలిసే. వీళ్ళు నీతిపరులు కాదు అంటే వీళ్ళు దోసుకున్నారు కదా, అట్లనే మంత్రులు, అట్లనే ముఖ్యమంత్రులు దోసుకుంటున్నామో అని అనుకుంటున్నారు వాళ్ళు. తప్పు లేనిది ఒక ఆదివాసి బిడ్డ అయిన సీతక్క మీద ఎందుకు ఈ రకమైనటువంటి ప్రచారం వాళ్ళకు? మీకు ఇంకో విషయం తెలియదు, కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావుకి ఎస్సీల మీద, ఎస్టీల మీద, ఆదివాసీల మీద, బీసీల మీద విషం గప్పుతారు మొదటి నుండి. వాళ్ళకి అలవాటు. వీళ్ళు పైకి రావడం వాళ్ళకి ఇష్టం లేదు, వీళ్ళు తెల్లబట్టలు వేసుకొని తిరగడం వాళ్ళకి ఇష్టం లేదు, వీళ్ళకు ఆ పదవులు ఉండడం వాళ్ళకి ఇష్టం లేదు. కాబట్టి వాళ్ళు దుర్మార్గులు. ఎందుకంటే ఈ జాతుల మీద విషం గక్కుతారు వాళ్ళు. కాబట్టి వాళ్ళ మాటలు ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు. ఇంకొకటి, జీవన్ రెడ్డి అంటుడు రేవంత్ రెడ్డి పోవాలి, కేసీఆర్ రావాలి. అయ్యే దుర్మార్గుడా, ఇయాల్లో రాష్ట్రంలో, మొత్తం తెలంగాణ రాష్ట్రంలో గత చరిత్ర చూసుకుంటే ఒక 100 ఏళ్ల నుంచి ఈ దొరలు, ఏ దొరనైతే పేరు పెడుతున్నావో వాళ్ళు ఎస్సీలను, ఎస్టీలను, అణగారిన కులాలను అణిసివేసిన వాళ్ళు. ఇండ్లు లేకుండా, భూములు లేకుండా అణిసివేసినటువంటి ఆ కులం, అణిసివేసినటువంటి ఆ దొర జాతి, ఆ దొర చేయబట్టే ఈ రాష్ట్రంలో మొత్తం అణిసివేతకు గురైంది. ఎట్టి శైకిలు చేయించుకున్నారు. నెంబర్ 1, ఈ రాష్ట్రంలో డైరెక్ట్ పోతే అధికారులకు రానియరని తెలంగాణ సెంటిమెంట్ని అడ్డం పెట్టుకుని, పార్టీని అడ్డం పెట్టుకుని, తెలంగాణ సెంటిమెంట్ మీద పార్టీని పెట్టుకుని, ఆ పార్టీ పేరు మీద తెలంగాణలో చొచ్చాము.
తెలంగాణ ప్రజలను మభ్యపెట్టి మోసం చేసిండ్రు. కేసీఆర్ అంటూ అధికారంలోకి వచ్చిండు. 10 ఏళ్ళు 8 లక్షల కోట్లు అప్పు చేసి 3 లక్షల కోట్లు దోసుకున్నాడు కేటీఆర్ హరీష్ రావు అంటూ. అటువంటి దుర్మార్గులకు నువ్వు మద్దతు చేసి కేసీఆర్ ఏదో పెద్ద సంసారి అన్నట్టు కేసీఆర్ అత్తడు రేవంత్ రెడ్డి పోతాడు. ఇటెను జీవన్ రెడ్డి గారు ఇంకో విషయం కూడా నేను చెప్తున్నా. నీకు నీతి నిజతి లేనటువంటి వాడు 2023లో నువ్వు ఎమ్మెల్యేగా నిలబడ్డప్పుడు ఇదే మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నీకు సహకరించిందా లేదా? ఒక్క రూపాయి నీ మీద ఖర్చు లేకుండా నీకు ఎన్నికల్లో ఖర్చు పెట్టిందా లేదా? అదేవిధంగా ఎంపీగా పోటీ చేసినావు. ఎంపీగా ఒక్క రూపాయి కాంగ్రెస్ పార్టీ నీకు ఖర్చు రాకుండా కాంగ్రెస్ పార్టీ మా ముఖ్యమంత్రి గారు నీకు అన్ని రకాలుగా సపోర్ట్ చేసి ఎలక్షన్లో రూపాయి నీకు ఖర్చు లేకుండా అన్ని రకాలుగా సహకరించిందా లేదా? అది చెప్పు. రెండోది ఇంకోటి, జీవన్ రెడ్డి నువ్వు ఏనాడు కూడా పార్టీని మోసినోనివి కాదు, పార్టీ కేడర్ని కాపాడుకున్నోనివి కాదు, పార్టీ ఖర్చు పెట్టుకున్నోనివి కాదు, రూపాయి కూడా పార్టీ కోసం ఖర్చు పెట్టలేదు. కానీ ఇదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆయన పిసిసి అధ్యక్షుడిగా ఉంది మా రాహుల్ గాంధీ గారి ఆదేశాల మేరకు, హైకమాండ్ ఆదేశాల మేరకు రాష్ట్రంలో పిసిసి అధ్యక్షుడు ఇచ్చిన తర్వాత హైకమాండ్ ఏది చెప్తే అది మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 4 ఏళ్ళు మొత్తం మండలాలు కాన్స్టిట్యూన్సీలు మొత్తం తిరిగి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అందరికీ భరోసా ఇచ్చుకుంటూ తెలంగాణ ప్రజలకు భరోసా ఇచ్చుకుంటూ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీని తీసుకుపోయిండు. రాహుల్ గాంధీ గారు మా హైకమాండ్ ఆదేశాల మేరకు మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తిరిగిండు, పాదయాత్రలు చేసిండు, బహిరంగ సభలు పెట్టిండు, మీటింగులు పెట్టిండు, కార్యకర్తలకు అండగా ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీని రాహుల్ గాంధీ గారు ఒక దిక్కు దేశవ్యాప్తంగా చేస్తే దేశవ్యాప్తంగా చేసాడు, మన రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో కూడా రాహుల్ గాంధీ గారు పాదయాత్ర చేసాడు. ఆ తర్వాత మళ్ళీ రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ కోసం హైకమాండ్ ఆదేశాల మేరకు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి మొత్తం కాంగ్రెస్ పార్టీని భుజస్కంధాలను తీసుకొని కార్యకర్తలందరికీ భరోసా ఇచ్చుకుంటూ తెలంగాణ ప్రజలందరికీ కూడా భరోసా ఇచ్చుకుంటూ ఆయన ఆస్తులను తాకట్టు పెట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆస్తులను తాకట్టు పెట్టి ఆయన ఆస్తులను అమ్ముకొని మొత్తం పార్టీని కాపాడడం కోసం పార్టీని పెద్ద ఎత్తున ఊపు తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీని అధికారులకు తీసుకురావాలన్న లక్ష్యంతో ముందుకు పోయిండు. కాంగ్రెస్ పార్టీని అధికారులకు తీసుకొచ్చిండు. అదేవిధంగా తెలంగాణ ప్రజలకు భరోసా ఇచ్చి కేసీఆర్ గడిలను బద్దలు కొట్టి ఆ కంచెను బద్దలు కొట్టి తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలను తెలంగాణ ప్రజలకు భరోసా ఇచ్చుకుంటూ ఈ దురరాజ్యం పోవాలి, కేసీఆర్ గడిలను బద్దలు పలగొట్టాలనే లక్ష్యంతో ముందుకు వెళ్ళి గడిలను వలగొట్టిండు. ఆ దొర సీట్లకెళ్ళి నూకేసిండు. తెలంగాణ ప్రజలు అందరూ కూడా కోరుకున్నారు తెలంగాణ ప్రజలకు అండగా ఉండి ఆ గడిలను పలగొట్టి కాంగ్రెస్ పార్టీని అధికారులకు తీసుకొచ్చిండు. తెలంగాణ ప్రజలకు విముక్తి కలిగేసిన మొనగాడే మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. మొగోడు. ఇలా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారులకు తీసుకొచ్చిందే రేవంత్ రెడ్డి గారు. మా హైకమాండ్ గారి ఆదేశాల మేరకు మా రాహుల్ గాంధీ గారు, మా ప్రియాంక గాంధీ గారు, మా సోనియా గాంధీ అమ్మ తెలంగాణ ఇచ్చిన తల్లుడు. కాబట్టి తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ మా హైకమాండ్. కాబట్టి ప్రజలు రేవంత్ రెడ్డి గారికి మద్దతుగా ఉండి రేవంత్ రెడ్డి గారి అండగా ఉండి ఓట్లేశారు కాంగ్రెస్ పార్టీని గెలిపించాడు మా రేవంత్ రెడ్డి గారు, అధికారులకు తీసుకొచ్చాడు. కాబట్టి ముఖ్యమంత్రి అయ్యారు. రైట్. ఇప్పుడు తెలంగాణలో తెలంగాణ ఉద్యమం టైంలో ప్రజా సంఘాల జేఏసీ నేతగా గజ్జలకాంతం తన మార్కును చూపించండి తెలంగాణ ఉద్యమం టైంలో. ఒక తెలంగాణ అస్తిత్వాన్ని మార్చేస్తూ టీఆర్ఎస్ కాస్త బీఆర్ఎస్ గా పెట్టింది మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్. మళ్ళీ టీఆర్ఎస్ పేరు పెడదామని ఒక ఆలోచనకు వచ్చినట్టు తెలుస్తోంది కేటీఆర్ చెప్తున్నాడు. దీని మీద కామెంట్ చేస్తారా? బీఆర్ఎస్ మళ్ళీ టీఆర్ఎస్ గా మారబోతున్నారా? నువ్వు బీఆర్ఎస్ పెట్టుకున్నా టీఆర్ఎస్ పెట్టుకున్నా ఎవరు ఉన్నారు ఆ సీట్లో? కేసీఆర్ కదా, కేటీఆర్ కదా, హరీష్ రావు కదా. మరి ఇప్పుడు రేపు కేసీఆర్ కదా, కేటీఆర్ కదా ముఖ్యమంత్రి, మళ్ళా కేసీఆర్ కదా పార్టీకి నాయకుడు, కేటీఆర్ హరీష్ రావు, మళ్ళీ ఇంకేముంటుంది? కొత్తగా వచ్చే రకం ఏముంటుంది? అటు బీఆర్ఎస్ పెట్టుకున్నా టీఆర్ఎస్ పెట్టుకున్నా ఆ పార్టీని తెలంగాణ ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు. ముఖ్యంగా ఎస్సీలు, ఎస్టీలు, ఆదివాసీలు,
అణగారిన కులాలు ఎవరు కూడా టిఆర్ఎస్ పార్టీని నమ్మరు. కాంగ్రెస్ పార్టీకి అండగా ఉంటారు. అందులో డౌటే లేదు. జీవన్ రెడ్డి గారు ఇంకొకటి గుర్తుపెట్టుకో, నువ్వు ఏ దొర దగ్గరికి పోయి దొర కాళ్ళు మొక్కి ఉన్నావు. ఎందుకంటే ఇప్పుడు కాదు, 2014 నుంచి వెళ్ళి కేసీఆర్తో సంబంధాలు పెట్టుకున్నావు, కేసీఆర్ సపోర్ట్తో ఉన్నావు, ఆయన దగ్గర పనులు చేయించుకున్నావు. ఓకే, నేను కాదనలేదు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోను, కేసీఆర్ ముత్తాత దిగచ్చి జైలు దిగచ్చిన, ఆ జీవన్ రెడ్డి గారి తాత ముత్తాత దిగచ్చిన, రేవంత్ రెడ్డి గారి ఎంటిక కూడా వీకలేరు అంటున్నా నేను. మీరు ఎంటిక కూడా వీకరు. తెలంగాణ ప్రజలే ముఖ్యమంత్రి అడ్డంగా ఉంటారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి పోతే కుక్కలు కూడా డేకవు అనేది కేటీఆర్ మాట. కేటీఆర్ అంటోడికి చెప్పాడు నేను, కేటీఆర్ అంటోడికి ఇప్పుడు బాధ్యత లేదు, మతిస్థిమితం కోల్పోయాడు. కేటీఆర్ హరీష్ రావు మీద విచారణ జరుగుతుంది. ఇప్పటికీ విచారణ జరుగుతుంది. ఖచ్చితంగా వారు తిహార్ జైలుకు పోతారు. ఎందుకంటే 3 లక్షల కోట్లు దోసుకున్నారు. వాడు అమెరికాలో, లండన్లో, దుబాయ్లో పెట్టిండు ఆ డబ్బంతా. ఇక్కడ మొత్తం ప్రైవేటు బినామీ పేర్ల మీద కంపెనీలు ఉన్నాయి. 30,000 ఎకరాలు అలా ముగ్గురు కేటీఆర్ హరీష్ రావు పేరు మీద హైదరాబాద్ చుట్టూ 30,000 ఎకరాల భూములు ఉన్నాయి. అవన్నిటి మీద విచారణ జరుగుతుంది. ఎవరు తెలంగాణ నుంచి తరిమేశ్వర రోజులు దగ్గరికి వస్తున్నాయి. తెలంగాణ ప్రజలు చెప్పులు అందుకొని కొట్టే రోజులు కూడా దగ్గరికి వస్తున్నాయి. తప్పకుండా ఇది జరుగుతుంది. ఇప్పుడు కాదు, ఇక ఆ టిఆర్ఎస్ ఏది ఉన్నా భూస్థాపితం అయిపోతుంది. అది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే తెలంగాణ ప్రజలందరికీ కూడా తెలిసిందంతా. తెలంగాణ ప్రజలందరికీ కూడా తెలుసు. ఇలా నువ్వు 1,00,000 మందితోని జగిత్యాల మీటింగ్ పెడితే, జగిత్యాల 1,00,000 మందితో మీటింగ్ పెడితే, అవునభై 1,000 కోట్లు ఉన్నాయి కేసీఆర్ దగ్గర, 1,000 కోట్లు ఉన్నాయి. 1,00,000 మంది నా పరి 1,000 రూపాయలు 2,000 రూపాయలు ఇచ్చి తీసుకొస్తారు. ఆడ బహిరంగ సభ్యులు అయినంత మాత్రాన జీవన్ రెడ్డికి రాసుకో, మీ తొలి వెలుగు ద్వారా మీరు రాసుకోండి. నీకు అయిన జీవిత కాలంలో ఎప్పుడు కూడా పోటీ చేసిన జగిత్యాల కాన్స్టిట్యూన్సీ గెలవడు. ఆ ప్రజలు నమ్మరు. నేను గెలిస్తే గెలువడు అంటున్నా. గెలిస్తే అనే మాట ఎట్లా చెప్తుంది కాంగ్రెస్? జీవన్ రెడ్డి గెలవడం ఎట్లా చెప్తుంది? ఒక తెలంగాణ ఉద్యమకారుడిగా అణగారిన కులాల పక్షాన 100% నాకు తెలుసు. గెలువడు అంటున్నా. నువ్వు రాసుకో అంటున్నా. ఇది గజ్జల కాంతం సవాల్. నువ్వు నేను గెలువనీయను అంటున్నా. నువ్వు చూసుకోవయ్యా, చూసుకో అంటున్నా. కేసీఆర్ మీద కోపమా, జీవన్ రెడ్డి మీద కోపం? జీవన్ రెడ్డి గారు, కేసీఆర్, కేటీఆర్, ఈ నా కొడుకులను ఎవ్వరు కూడా తెలంగాణ ప్రజలు నమ్మరు. తెలంగాణ ప్రజలు ఓట్లేయరు. తెలంగాణ ప్రజలు వాళ్ళను అణిసివేత 10 ఏళ్ళు అనుభవించినవయ్యా. మేము ఈ జాతులను తొక్కేసారు. ఈ జాతులకు భూములు లేకుండా చేశారు. పరంపొగు భూములు, బంచరాయి భూములు, సికాం భూములు లేకుండా చేశారు. అంత మర్చిపోతాం అనుకుంటాం. ఏంది మన దళితులకు ఇచ్చిన హామీలు? దళితుని ముఖ్యమంత్రి ఎందుకు ఇవ్వలేదా అని? అయ్యా, దళితుని ముఖ్యమంత్రి ఎందుకు ఇవ్వలేదు? దళితులకు ఇచ్చిన హామీలు ఏం నిలబెచ్చింది? దళిత బంధ ఏమైంది? మీరు కూడా మస్తు హామీలు ఇచ్చారు. తులం బంగారం అన్నారు, స్కూటీలు అన్నారు, 2.5 సంవత్సరాలు. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, 8,11,000 అప్పు చేసిపోతే వీటికి ఇంట్రెస్టే 50,000 కోట్లు కట్టవలసి వస్తుంది. వీటికి ఇంట్రెస్టే. అప్పులు చేసిపోయింది కాబట్టి ఇప్పుడు 2.5 సంవత్సరాల్లో ఆమె ఇచ్చింది వాస్తవం. కానీ ఒకటేనుకొకటి ఒక దిక్కు అప్పులు, కేసీఆర్ చేసిన అప్పులకు ఇంట్రెస్ట్ కట్టాలి. అదేవిధంగా ఇక్కడ ప్రజలకు ఇచ్చిన హామీలను ఒకటేనుకొకటి నెరవేరుస్తున్నారు. మేమే ఇప్పుడు మొత్తం 2.5 సంవత్సరాల అధికారులకు వచ్చి 10 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని దోషిండు, అప్పులు పాలు చేసిపోయిండు. అప్పులు ఒక దిక్కు కట్టుకుంటూ తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలను ఒకటేనుకొకటి మా ముఖ్యమంత్రి గారు నిలబెట్టుకుంటూ వస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు రౌడీజం చేస్తా ఉన్నారు, గుండాయిజం చేస్తా ఉన్నారు, ప్రజల్నే కాదు ప్రతిపక్షాలని బెదిరిస్తున్నారనే ఒక చర్చ జరుగుతుంది. మొన్న మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ అడ్డొస్తే అడ్డంగా నరికేస్తామని ఒక వ్యాఖ్యలు చేసి మీరు చూసిరో లేదో, మేబీ అది చాలా చర్చనీయాంశంగా మారింది. మీరు మేబీ దీని మీద స్పందిస్తారా దీని మీద? మా ఎమ్మెల్యే గారు అది అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళని చంపినారు, మాజీ ఎమ్మెల్యే టీఆర్ఎస్ గవర్నమెంట్లో. కాబట్టి మా శ్రీధర్ బాబు గారిని కూడా ఇష్టం వచ్చినట్టు అక్కడ వాడు మాజీ ఎమ్మెల్యే మధు అన్నట్టు మాట్లాడుతున్నాడు. ఎవరు కొంతమంది గుండాలు రౌడీలు మాట్లాడుతున్నారు. అది మా కాంగ్రెస్ పార్టీ జోలికి వచ్చినా, మా శ్రీధర్ బాబు గారి జోలికి వచ్చినా మేము ఊరుకున్నామనే రీతిలో మక్కన్ సింగ్ గారు మాట్లాడింది వాస్తవం. ఇప్పటికి కూడా చెప్తున్నా, ఇలా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బతికింది అంటే హైకమాండ్ గారి ఆదేశాల మేరకు, మా రాహుల్ గాంధీ గారి ఆదేశాల మేరకు
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి లాయల్గా ఉన్నారు, నీతి నిజాయితీగా ఉన్నారు అంటే మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మా శ్రీధర్ బాబు గారు. ఒరిజినల్గా ఏ పార్టీలకు సరెండర్ కాకుండా, ఏజెంట్గా లేకుండా మంచి నీతి నిజాయితీగా కాంగ్రెస్ రక్తాన్ని ఎమిడించుకొని హైకమాండ్ ఏది చెప్తే దాన్ని చేసుకుంటే కాంగ్రెస్ పార్టీని కాపాడే నాయకులు వీళ్ళిద్దరే. అయితే మా శ్రీధర్ బాబు గారిని మీద టిఆర్ఎస్ గవర్నమెంట్లో ఎన్నో కేసులు పెట్టాలని చూశారు. టిఆర్ఎస్ మా కాంగ్రెస్ బంధువులు, తర్వాత మా శ్రీధర్ బాబు గారి కోసం పనిచేసిన వాళ్ళను చంపేసాను అక్కడ మంత్రి కాన్స్టిట్యూన్సీలో. టిఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అప్పుడు ఎమ్మెల్యే మధు అనేటోడు ఒక మాఫియా తయారు చేయించి వాడు ఒక 1000 కోట్లు అక్కడ దోసుకొని, ఆ కాన్స్టిట్యూన్సీలో దోసుకొని మొత్తం ఒక మాఫియాని మెయింటైన్ చేసి కాంగ్రెస్ పార్టీకి సేవ చేసిన వాళ్ళను చంపేసాడు. మా శ్రీధర్ బాబు గారికి పనిచేసిన వాళ్ళని చంపేసిండు. అక్కడ అడ్వకేట్లను పట్టబట్టి రోడ్డు మీద చంపిపించిండు ఎమ్మెల్యే మధు అనేటోడు. వాళ్ళ సొంత అల్లులను పెట్టి చంపిపించిండు. కాబట్టి అవన్నీ అక్కడ ఉన్నటువంటి మంత్రి కాన్స్టిట్యూన్సీ ప్రజలందరికీ కూడా తెలుసు. తర్వాత కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలో మోస్తున్నాడు మా శ్రీధర్ బాబు గారు, భుజస్కంధాల మీద వేసుకొని మోస్తున్నాడు. ముఖ్యమంత్రి గారు మా శ్రీధర్ బాబు గారు రాష్ట్రం కాంగ్రెస్ పార్టీని ఇంకా 10 ఏళ్ళు కాదు, ఇంకా 20 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీని అధికారులకు తీసుకురావాలని కష్టపడుతున్నారు. ఈ రోజు వరకు కూడా చెప్తున్నా, 2034 దాకా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది ఖచ్చితంగా. ఎస్, కాంగ్రెస్ పార్టీ కష్టపడ్డటువంటి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే అధికారంలో ఉంటాడు. ఏం పీక్కుంటారో పీక్కోమని చెప్తున్నా. రైట్, థ్యాంక్ యూ సో మచ్. ఇది మొత్తం మీద జగిత్యాల జీవన్రెడ్డి సభపై గజ్జలకాంతం బ్లాస్టింగ్ కామెంట్స్ చేశారు. సభకు 1,00,000 మంది తెచ్చుకొచ్చిన, సభకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వచ్చిన, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంట్రుక కూడా పీకలేరు. భవిష్యత్తులో జీవన్ రెడ్డిని ఎట్టి పరిస్థితుల్లో అక్కడ గెలవనివ్వమంటూ ఒక సవాల్ అయితే విసిరారు. చూద్దాం ఏం జరగబోతుంది. జగిత్యాల వేదికగా మరి జీవన్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వంపై, ముఖ్యమంత్రిపై, మంత్రులపై ఏం కామెంట్ చేయబోతున్నారు, దానికి బదులుగా అధికార పక్షం ఏం సమాధానం ఇవ్వబోతున్నారు. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.